హాయ్ అండి. అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ క్రిష్. ఈరోజైతే ఒక మంచి వీడియోతోటైతే నేను ముందుకొచ్చానండి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో వచ్చేసరికి మన దగ్గర ఇలాంటి లిక్విడ్ ప్యాకెట్స్ అనేవి ఉంటాయి కదండీ. ఆ ప్యాకెట్స్‌ని అయితే మనం పడేస్తూ ఉంటాం కదండీ. జనరల్‌గా అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే లిక్విడ్ ప్యాకెట్స్ అనేవి ఉంటాయి కదండీ. వాటినైతే మనం మంచిగా అయితే రీయూజ్ చేసుకోవచ్చండి. ఈ వీడియోలో వచ్చేసరికి మంచి రీయూజ్ టిప్స్ అయితే ఉన్నాయండి. అస్సలు మిస్ చేసుకోవద్దండి. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసరికి నా దగ్గర అయితే ఇలాంటి చూస్తున్నారు కదండి, లిక్విడ్ ప్యాకెట్స్ అనేవి చాలానే ఉన్నాయండి. వాటన్నిటిని అయితే నేను ఎలా యూజ్ చేస్తాను అనేది అయితే ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుందండి. మనం మామూలుగా జనరల్గా ఇవి తెచ్చుకుంటాం కదండీ, సాఫ్ట్ టచ్‌వి అలా తీసుకున్నప్పుడు గానీ, మనం మిషన్ లిక్విడ్స్ ఉంటాయి కదండీ, వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అలాంటివి తీసుకున్నప్పుడు మనకి ఇలాంటి ప్యాకెట్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ. అలాంటప్పుడు ఏం అవసరం ఉంటుందిలే అని అయిపోతేనే మనం పడేస్తూ ఉంటాం కదండీ. ఈసారి మాత్రం అస్సలు పడేయొద్దండి. మీకు ఎన్ని లీటర్ ప్యాకెట్స్ వచ్చినా సరే అండి, అవైతే పక్కకు పెట్టేసుకోండి. నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. అవైతే మీరు చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ టిప్‌లోకి వెళ్తామండి. దీన్ని మనం ఎలా యూజ్ చేస్తాము అనంటే, నేనైతే ఒక దిండు కవర్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర చిన్నది ఉందనుకోండి, చిన్నది తీసుకోండి. నా దగ్గర అయితే చిన్న దిండు కవర్ అయితే లేదండి. అందుకోసమని నేను పెద్దది తీసుకున్నాను. దీన్నైతే చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. మనం ఇంటికి వెళ్ళినా సరే, మనం జర్నీల్లో అయినా సరే దీన్ని ఎంత బాగా క్యారీ చేయొచ్చో నేనైతే మీకు చూపిస్తానండి. ఈ విధంగా మనం పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. దీన్నైతే మనం ఫస్ట్ అయితే నేను మీకు జస్ట్ జనరల్‌గా చూపిస్తున్నానండి. దీన్ని ఫస్ట్ మనం తీసేసుకొని దీనిలోకి వచ్చేసరికి ఎయిర్ అనేది పెట్టేసుకోవాలండి. మనం జస్ట్ ఊపితే మనకి ఎయిర్ అనేది లోపలంతా ఫిల్ అయిపోతుందండి. చూస్తున్నారు కదండీ, ఈ విధంగా అయితే మొత్తం నింపేసుకోవాలండి. ఈ విధంగా నింపేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా టైట్‌గా అయితే అయిపోతుందండి. తర్వాత క్యాప్ అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం దిండు కవర్లు అయితే పెట్టేసుకోవాలండి. మీరు చిన్నదైతే సరిపోతుందండి. నా దగ్గర చిన్నది లేదు కాబట్టి నేను పెద్ద కవర్లు అయితే పిల్లో కవర్లు అయితే నేను చూపిస్తున్నానండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మీకు చిన్నదైతే ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేకుండా అలానే ఉండిపోతుందండి. పెద్దది కాబట్టి నేనైతే ఫోల్డ్ చేస్తానండి. దీన్ని వచ్చేసరికి మనం ఇంట్లో మనకి రిలేటివ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు దిండ్లు అనేవి మనకి తక్కువగా ఉంటాయి కదండీ, పిల్లోస్. అలాంటప్పుడైతే ఇలా యూజ్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా మనం జర్నీలకు వెళ్ళినప్పుడు మనం ట్రైన్‌లో అలా జర్నీ చేసేటప్పుడు మన దగ్గర పిల్లోస్ అనేవి ఉంటే బాగుంటుంది కదండీ. అలాంటప్పుడు ఇది సింపుల్‌గా ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చండి. మనకు అవసరం లేనప్పుడు అది క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుందండి. మనకి పిల్లో అనేది క్యారీ చేయాలంటే మనకి వెయిట్ అనేది ఎక్కువగా అవుతుంది కదండీ. అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇదైతే మనం అవసరం లేనప్పుడు క్లోజ్ చేసేసుకొని అయితే మనం పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు కాబట్టి చాలా ఈజీగా సింపుల్‌గా అయితే అయిపోతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్‌లోకి వెళ్దామండి. ఇప్పుడు వచ్చేసరికి ఒక 4 లీటర్‌ది అయితే నేను తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత సైడ్స్ ఉంటాయి కదండీ, సైడ్స్‌ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత దీన్నైతే మంచి ఆర్గనైజర్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది నేను చూపించబోతున్నానండి. చూస్తున్నారు కదండీ, ఈ విధంగా అయితే పైన కూడా కట్ చేసుకోవాలండి. సైడ్స్ కట్ చేసుకోవాలి, పైన కట్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూస్తున్నారు కదండీ. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం హోల్స్ అయితే పెట్టేసుకొని ఒక థ్రెడ్ అయితే కట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదండీ, ఈ విధంగా స్ట్రాంగ్‌గా ఉండే థ్రెడ్ ఉంటుంది కదండీ, నార్మల్‌ది కాకుండా అలా అయితే తీసుకోవాలండి. దీన్నైతే చాలా మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే మీకు చూపిస్తానండి. ఈ విధంగా క్లిప్‌లు అనేవి ఉంటాయి కదండీ, మన దగ్గర చాలా క్లిప్‌లు అయితే ఉంటాయండి. బట్టల క్లిప్స్ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటామండి. సమయానికైతే అస్సలు కనిపించవు కదండీ. అలాంటప్పుడు ఈ విధంగా దాని లోపల అయితే వేసేసుకున్నాము అనంటే మనకి ఎక్కడ అయితే గుర్తనేది ఉంటుందండి. మనం జస్ట్ ఒక చోట హ్యాంగ్ చేసుకున్నాము అనంటే ఎన్ని క్లిప్‌లు ఉన్నా సరే అండి, చూస్తున్నారు కదండీ, మా దగ్గర అయితే చాలా అంటే చాలా క్లిప్స్ అయితే ఉన్నాయండి. ఎక్కడంటే అక్కడ
పడేస్తూ ఉంటాం, మళ్ళీ కొనుక్కొస్తూ ఉంటామండి. అలా లేకుండా ఈ విధంగా మేమైతే మేడ పైనైతే ఆరేసుకుంటామండి. అక్కడైతే ఒక హుక్కుకైతే తగిలిచ్చేసామండి. అలా లేకుండా మీరు ఏ విధంగా కట్టుకుంటారు కదండీ బట్టలనేవి ఆరేసుకునేదానికి, దాని దగ్గరైతే ఒక క్లిప్ పెట్టేసుకున్నా సరే అండి, మనం బట్టలనేవి క్లిప్పులు పెట్టుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందండి. అంతేకాకుండా మనకి పిల్లలకి చిన్న చిన్న టాయ్స్ అయితే ఉంటాయి కదండీ, బిల్డింగ్ బ్లాక్స్ అనేవి ఉంటాయి. అవి చిన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారండి. నేనైతే ఆ విధంగా కూడా ఇంకొకటైతే తయారు చేసుకొని వాడుతున్నానండి. ఆ విధంగా బిల్డింగ్ బ్లాక్స్ అనేవి వేసి పెట్టుకున్నా సరే అండి, ఎక్కడంటే అక్కడ పడేయకుండా నీట్‌గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్‌లోకి వెళ్దామండి. ఒక చిన్నదైతే జెంటిల్‌ది ఉంటే ఒక చిన్నది 1 లీటర్‌ది అయితే నేను తీసుకున్నానండి. చూస్తున్నారు కదండీ, దాంట్లోకి వచ్చేసరికి వాటర్ అనేది నింపుకుంటున్నానండి. ఈ విధంగా వాటర్ అనేది నింపుకున్న తర్వాత దాన్ని వచ్చేసరికి మనం ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోవాలండి. మామూలుగా కూల్ ప్యాక్ అనేది మనం బయట కొంటూ ఉంటామండి. మనం కూల్‌గా పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు, ఏమైనా నొప్పిగా అలా ఉన్నప్పుడు మనం కూల్ ప్యాక్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండీ. అలాంటప్పుడు మనమైతే బయట కొనుక్కుంటూ ఉంటాం కదండీ. అలా కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా బాగా అయితే ఈ కవర్‌లో ఉండే లిక్విడ్ అంతా కడిగేసుకొని మంచిగా వాటర్ అనేది పెట్టేసుకొని, ఈ విధంగా చూస్తున్నారు కదండీ, ఈ విధంగా మనం తయారు చేసుకుంటే ఒక ఐస్ క్యూబ్ మాదిరి అయితే తయారైపోతుందండి. ఇది మినిమమ్ 2 అవర్స్ 3 అవర్స్ అయినా అలానే ఉంటుందండి. అంత త్వరగా అయితే కరగదండి. మనకు కాళ్ళు నొప్పులు ఉన్నా సరేనండి, అలాంటప్పుడు కూల్ ప్యాక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండీ. చేతుల నొప్పులైనా, కాళ్ళ నొప్పులైనా, బ్యాక్ పెయిన్ అయినా ఏదైనా సరే అండి, మనం కూల్ ప్యాక్ యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఒకసారి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామనంటే ఒక 1 అవర్ అయితే మన కూల్ ప్యాక్ అయితే రెడీ అయిపోతుందండి. మనం బయట డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరమే లేదండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి ఇంకొకటి తీసుకున్నానండి నేను. ఇంకొక జెంటిల్‌ది ఉంటే దాన్నైతే తీసుకున్నానండి. దాన్ని కూడా ఫస్ట్ అయితే మంచిగా అయితే నీట్‌గా అయితే వాష్ చేసుకోవాలండి. దాని లోపల లిక్విడ్ అనేది ఏం లేకుండా వాష్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీనిలోకి వచ్చేసరికి హాట్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఈ హాట్ వాటర్‌ని అయితే మనం హాట్ ప్యాక్ ఉంటుంది కదండీ, హాట్ ప్యాక్ అయితే యూజ్ చేసుకోవచ్చండి. హాట్ ప్యాక్ అనేది మేమైతే తీసుకున్నామండి. దగ్గర దగ్గర 500 పెట్టి తీసుకున్నామండి. కానీ అదైతే పనిచేయడం లేదండి. అలా లేకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. అలా బయట కొనాల్సిన అవసరం లేకుండా మనం కొన్నా కూడా అది కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వవు కదండీ. దీనిలో వచ్చేసరికి పోసుకునేటప్పుడు మరీ ఎక్కువ వేడైతే పోసుకోవద్దండి. మనం బాడీ మీద పెట్టుకున్నప్పుడు మనం తట్టుకోగలిగే వేడి ఉంటుంది కదండీ, ఆ మాత్రం వేడి పోసుకున్నారంటే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. ఎందుకంటే ఈ కవర్ వచ్చేసరికి చాలా మందంగా అయితే ఉంటుందండి. కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదండి. వేడి నీళ్ళు పోస్తే మాకు ఏమైనా అవుతుందని అనుకుంటారండి. అలాంటి ప్రాబ్లమే ఉండదండి. మన శరీరం అనేది తట్టుకుంటుంది కదండీ. ఆమెన వేడి అనేది పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి జనరల్‌గా పీరియడ్స్ టైంలో లేడీస్‌కైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. కొంతమందికి స్టమక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాంటప్పుడు ఇలాంటి హాట్ ప్యాక్ పెట్టుకున్నారంటే వాళ్ళకైతే చాలా మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి. అంతేకాకుండా పెద్దవాళ్ళైతే బ్యాక్ పెయిన్ తోటి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండీ. అలాంటప్పుడు మనకి బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కూడా కొంచెంసేపు వేడిగా పెట్టుకున్నామనంటే చాలా మంచి రిలీఫ్‌గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇప్పుడు వచ్చేసరికి ఇంకొకటి సాఫ్ట్ టచ్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా మంచిగా అయితే మనం పడేయాలి అని అనుకున్న వాటిని అయితే చాలా మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. దీంట్లో చాలా యూస్‌ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి కదండీ, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదండీ. అదేవిధంగా మీరు కామెంట్ చేస్తారు చూడండి, ఆ పక్కన అయితే హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి. మీరు హైప్ చేశారు అని అంటే పాయింట్స్ అనేవి ఉంటాయండి. హైప్ బటన్ మీద నొక్కారు అని అంటే ఈ వీడియో అనేది కొంతమందికి రికమెండ్ అవుతుందండి. దానివల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. దీన్నైతే నేను పైన అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత రివర్స్ అయితే తిప్పానండి. అలా లేకుండా మీ దగ్గర ఏమైనా క్లాత్ అలా ఉంటే కన్నా క్లాత్ అంటించుకున్నారంటే చాలా నీట్‌గా అయితే ఉంటుందండి. దాంట్లో వచ్చేసరికి మనకు ఆయిల్స్ అనేవి ఉంటాయి కదండీ. ఆయిల్ బాటిల్స్ అనేవి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదండీ. వాటినైతే మంచిగా అయితే అరేంజ్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా మన దగ్గర ఫేస్ వాష్‌లు కానీ, అదేవిధంగా పౌడర్స్ కానీ చిన్న చిన్న పౌడర్స్ ఉంటాయి. ఫేస్ వాష్‌లు ఉంటాయి. అలా అన్నీ ఉంటాయి కదండీ. అవన్నీ కూడా పెట్టుకున్నామనంటే చాలా నీట్‌గా అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదండీ, క్రీమ్స్ కానీ, ఫేస్ వాష్‌లు గానీ అన్నీ ఉంటాయి కదండీ. ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటామండి. ఈ విధంగా మనం తయారు చేసుకొని పెట్టుకున్నామంటే దాంట్లో అయితే నీట్‌గా అయితే పెట్టేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. దాన్ని వచ్చేసరికి నేనైతే సైడ్స్ అయితే కట్ చేస్తున్నానండి. ఈ విధంగా మంచిగా అయితే మనకి పనికిరావు అన్న వాటిని అయితే మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చండి.
చూస్తున్నారు కదండీ! ఈ విధంగా అయితే సైడ్ అయితే కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత పైన గూడా కొంచెం కట్ చేస్తున్నానండి. కట్ చేసిన తర్వాత ఇటు సైడ్ గూడా ఇంకొక సైడ్ గూడా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా 2 సైడ్స్ అయితే క్రాస్‌గా పైనైతే ఈ విధంగా స్ట్రెయిట్‌గా అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని గూడా మంచి ఆర్గనైజర్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చండి. దీన్నైతే మనం బాత్రూమ్‌లో అయినా పెట్టుకునే దానికైతే యూజ్ చేసుకోవచ్చు. అలా లేకుండా బయట పెట్టుకోవాలండి. ఎలాగైనా అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు ఫోల్డ్ అయిన చేసుకోండి. లేదు ఫోల్డ్ చేసుకోకున్నా గూడా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదండి. నేను మీకు చూపిస్తానండి. ఈ విధంగా మన దగ్గర సోప్స్ అనేవి ఉంటాయి కదండీ! బట్టల సోప్స్ అయినా, బాత్రూమ్‌లో యూజ్ చేస్తాం కదండీ! అలాంటి సోప్స్ అయినా ఎక్కడంటే అక్కడ పెడుతూ ఉంటాం కదండీ! అలా పెట్టకుండా ఈ విధంగా కట్ చేసుకొని మనం అరేంజ్ చేసుకున్నాము అనంటే మనకి బాత్రూమ్‌లో అయినా హ్యాంగ్ చేసుకునేదనుకుంటే మనం బాత్రూమ్‌లో హ్యాంగ్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా సోప్స్ అనేవి అయిపోతే మనం మళ్ళీ బయటికొచ్చి తీసుకోవడం అలా లేకుండా మనకి హ్యాంగ్ చేసుకునేదనుకుంటే అక్కడైతే హ్యాంగ్ చేసుకొని పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడైతే తీసుకుంటూ ఉండొచ్చండి. అలా లేదు అని అనుకుంటే బయటైనా సరేనండి ఒక హ్యాంగర్ అనేది ఉంటే మనకి హ్యాంగ్ చేసుకున్నామనంటే నేనైతే చూసారు కదండీ! ఒక థ్రెడ్ 2 సైడ్స్ అయితే థ్రెడ్ అయితే కట్టేసుకున్నానండి. హోల్స్ పెట్టేసుకొని థ్రెడ్ అయితే కట్టేసుకున్నానండి. ఈ విధంగా కట్టేసుకున్న తర్వాత మన దగ్గర సోప్స్ అనేవి ఉంటాయి కదండీ! ఆ సోప్స్ అయితే పెడుతున్నానండి. వీటిలలో అయితే మనం ఈ బట్టల సోప్స్ అయినా సరే అండి నార్మల్‌గా మనం యూజ్ చేసే సోప్స్ అయినా ఏవైనా అయితే పెట్టేసుకోవచ్చండి. పెట్టేసుకొని మనం హ్యాంగ్ చేసుకున్నామంటే తీసుకునేదానికి కానీ, పెట్టుకునేదానికి కానీ చాలా వీలుగా అయితే ఉంటుందండి. చాలా బావుంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ నచ్చింది అనేది అయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అని అన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా మనకి ఎన్ని సోప్స్ అయినా సరే అండి చాలా బాగా అయితే పడతాయండి. మనం కొంచెం పెద్దది తీసుకున్నామంటే ఎన్ని సోప్స్ అయినా మనం కొంచెం ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటాం కదండీ! పిల్లలున్నారంటే పిల్లల సోప్స్ ఉంటాయి, మన సోప్స్ ఉంటాయి. ఎక్కువగా ఉంటాయి కదండీ! అలాంటివి ఒకటే చోటైతే యూజ్ చేసుకొని మనం హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా బావుంటుందండి. నేను మీకు హ్యాంగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం మంచిగా హ్యాంగ్ చేసుకున్నామంటే ఇది మీరు బాత్రూమ్‌లో అవైలబుల్‌గా ఉంటే హ్యాంగ్ చేసుకునేదానికైతే బాత్రూమ్‌లో అయితే ఈజీగా సింపుల్‌గా అయితే ఉంటుందండి. మాకైతే అలా హ్యాంగ్ చేసుకునేదానికి లేదు కాబట్టి నేనైతే బయటైతే పెట్టుకున్నానండి. తీసుకునేదానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. థాంక్ యూ.